ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడిక్కడ ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 35,346 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా కామారెడ్డి జిల్లాలో 19,509 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 57 కేంద్రాలు ఏర్పాటు చేయగా 35,346 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని ఇప్పటివరకు అధికారులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలో 37 కేంద్రాలు ఏర్పాటు చేయగా 19,509 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్టుగా అధికారులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 14వ తేదీ వరకు జనరల్, 19 వరకు బ్రిడ్జ్ కోర్సులు వారికి పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో మొత్తం 57 కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో హాల్ టికెట్ తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏదైతే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఏదైతే విద్యార్థులంతా కూడా హాల్ టికెట్ ఆన్లైన్లో తీసుకోవాలని తెలపడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మాస్ క్యాపింగ్కి సంబంధించి 3 సిట్టింగు, 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్కి సంబంధించి బృందాలు ఏర్పాటు చేశారు. అధికారులు స్పెషల్గా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో రెవెన్యూ అధికారులతో పాటు అలాగే పోలీసు అధికారులతో పాటు ఒక సీనియర్ అధ్యాపకుడు కూడా ఉంటారని ఈ నేపథ్యంలో ఈ కమిటీలో తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల వద్ద చీటీలు లభించిన, కాపీయింగ్ చేసిన, పాల్పడిన అలాగే డిబార్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన అధికారులు ఎవరైనా సహకరించినప్పటికీ వారిపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నూతనంగా అందుబాటులోకి టెలిమానస్ అని ఒకటి కొత్తగా తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏంటంటే విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురైనా కానీ, మానసికంగా ఇబ్బంది పడినా, ఒకవేళ పరీక్షలు రాసే సమయంలో కొద్దిపాటి భయపడిన సందర్భంలో టోల్ ఫ్రీ నంబర్ని ఏర్పాటు చేశారు. 14416 లేదా 180091441655గా టోల్ ఫ్రీ నంబర్ విడుదల చేశారు. దీనికి సంబంధించి కాల్ చేస్తే సంబంధించిన నిపుణులు విద్యార్థులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పే విధంగా ఈ టోల్ ఫ్రీ నంబర్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించి ఏదైతే నిజామాబాద్ జిల్లాలో 35,000కు పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో 19,000కు పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. హాల్ టికెట్ సంబంధించిన ఏదైతే పట్టికను కూడా సెంటర్స్ బయట ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో 2 జిల్లాలో కూడా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా మానసికంగా ఒత్తిడి గురి కావద్దు, ధైర్యంతో ఎగ్జామ్స్ రాయాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలని అధికారులు కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా మాస్ క్యాపింగ్ లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.